పిరమిడ్ ధ్యానం, యోగా మరియు కూచిపూడి నృత్యాన్ని సమన్వయం చేసి సమగ్ర ఆరోగ్య అవగాహనను ప్రోత్సహిస్తున్న ప్రముఖ కూచిపూడి నర్తకిమణి శ్రీమతి పద్మావతి గారు. కూచిపూడి నృత్యంలో ఎంఏ చేసిన ఆమె చిన్నతనం నుంచి నృత్యం, సంగీతం పట్ల ఆసక్తిని పెంచుకుని తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో నిరంతర సాధన చేసి కూచిపూడి నృత్యంలో ఓ విశిష్టమైన స్థానాన్ని సాధించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విశిష్ట కళాకారిణిగా పేరుగాంచిన పద్మావతి గారు 1981 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా చింతల అగ్రహారం గ్రామంలో ఒక సంప్రదాయ హిందూ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచి కూచిపూడి పట్ల ఆసక్తి పెంచుకుని కళారత్న శ్రీమతి బాలకొండలరావు, నాట్యరత్న శ్రీ వేదాంతం రామలింగయ్య శాస్త్రి, శ్రీ అరుణసాయి కుమార్ పక్కీగార్ల దగ్గర శిష్యరికం చేసి కూచిపూడి నృత్య కళలోని మెళకువలను తెలుసుకున్నారు. అనంతరం అనేక సంవత్సరాలు కఠిన సాధన చేసి కూచిపూడి నృత్యంలో నిపుణురాలిగా రూపుదిద్దుకున్నారు. ఆ తరువాత యోగా, నృత్యం, ధ్యానం ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని ప్రజలకు చేరవేయడాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో భారతదేశంలోని అనేక జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె సింగపూర్, మలేషియా, వియత్నాం, కాంబోడియా, థాయిలాండ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కూడా అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ధ్యానం, యోగా, కూచిపూడి నృత్యం సమ్మేళనంతో భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందేలా చేశారు. వియత్నాంలో భారత కాన్సులేట్ జనరల్ అధికారులతో కలిసి కూచిపూడి నృత్యం, యోగా వర్క్షాప్లను నిర్వహించి భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. వియత్నాంలో లభించిన విశేష ఆదరణతో ఆమె పిరమిడ్ యోగా అండ్ డాన్స్ ఇంటర్నేషనల్ అకాడమీని స్థాపించారు. శారీరక శక్తిని పెంపొందించడం, ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలిపే విధంగా సంప్రదాయ యోగాను ఆధునిక శైలులతో మేళవించి ఆమె శిక్షణ అందిస్తున్నారు. భారతదేశం మరియు విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చినప్పటికీ అండమాన్ అండ్ నికోబార్ దీవుల గిరిజనులకు యోగా, నృత్యం, ధ్యానం కలయిక ద్వారా ఆరోగ్య అవగాహన కల్పించడం ఆమె ప్రయాణంలో ఓ ప్రత్యేకమైన అధ్యాయంగా పేరుగాంచింది. ఆమె చేసిన సేవలకు గాను ఆమెను అనేక పురస్కారాలు వరించాయి. ఈ క్రమంలో 24 గంటల నిరంతరం నృత్య ప్రదర్శనకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2003లో న్యూఢిల్లీ అండమాన్ డే ప్రదర్శన, 2000 సంవత్సరంలో కళా సందడి ఉత్తమ ప్రతిభ అవార్డ్, 2008లో విశాఖపట్నం ప్రపంచ పర్యాటక దినోత్సవ ఉత్తమ నర్తకి అవార్డు పొందారు. అలాగే 2018లో సంక్రాంతి కళా పురస్కారం, గౌరవ పురస్కారం, ధ్యాన నృత్య శ్రేష్ఠ అవార్డ్, సంస్కృతి కళాసారథి అవార్డ్, 2019లో నాట్య కళా రత్నాకర పురస్కారం, మహమ్మద్ జిలానీ ఖాన్ ఎక్సలెన్సీ అవార్డ్, అపూర్వ నాట్యకళా కౌతుబ అవార్డ్, నాట్యకళా వారధి లాంటి అనేక పురస్కారాలు పొందారు. అలాగే 2017లో బాలి ఇంటర్నేషనల్ స్పిరిచువల్ కల్చరల్ డాన్స్ గురు పురస్కారం, మలేషియా విశిష్ట సేవ కళా పురస్కారం, వియత్నాం ఇంటర్నేషనల్ బెస్ట్ క్లాసికల్ డాన్సర్ పురస్కారం, మలేషియా నాట్య మయూరి అవార్డ్, గ్లోబల్ విలేజ్ దుబాయ్ సాంస్కృతిక సేవ అవార్డ్, అబుదాబి ఇండియన్ సోషల్ కల్చరల్ సెంటర్ ప్రత్యేక పురస్కారం పొందారు. కూచిపూడి నృత్యంలోనే కాకుండా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ స్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారి మార్గదర్శకత్వం మరియు ఆశీర్వాదాలతో ఆమె సీనియర్ పిరమిడ్ ధ్యాన మాస్టర్గా కూడా సేవలు అందిస్తున్నారు. 2001 నుంచి యోగా మరియు నృత్యంలో బోధన చేస్తున్న ఆమె వియత్నాంలో కాలిఫోర్నియా ఫిట్నెస్ సెంటర్లో నృత్య ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. భారత రాయబార కార్యాలయంతో కలిసి వియత్నాంలో 500 మందితో 108 సూర్య నమస్కారాలు చేయించారు. 2010 నుంచి పైడా సీఈఓగా పనిచేస్తున్నారు. 2010-2013 మధ్యలో పైడా ఇంటర్నేషనల్ స్థాపకురాలిగా వ్యవహరించారు.
2013 నుంచి 2022 వరకు వియత్నాంలో యోగా ఇన్స్ట్రక్టర్గా వియత్నాం, మలేషియా, దుబాయ్, థాయిలాండ్లలో 200 కార్యక్రమాలు, 2018లో మలేషియాలో 108 నర్తకులతో సటా నృత్య యాగం, 2017లో బాలి, ఇండోనేషియాలో ఇండియన్ రిథమ్స్, 2018 నుంచి 2019 వరకు రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ నృత్యోత్సవాలు, 2019 నుంచి ఇంగ్లాండ్లో యోగా, నృత్య ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. ఇలా అటు కూచిపూడి నృత్యంలోనూ ఇటు పిరమిడ్ ధ్యానంలోనూ విశేషమైన సేవలందిస్తున్న శ్రీ పద్మావతి గారి సేవలు అనన్యం, అనన్య సామాన్యం, శ్లాఘనీయం.